గాయత్రి ఏం చేస్తున్నావు? గాయత్రి ఏం చేస్తున్నావా? రెడీ అయిపోయినావా? సంతకా పోగొట్టు బాగా అడిగినావమ్మా. సరిపోద్దులే. ఏం విశేషం చెప్పు. ఇప్పుడు విశేషం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నేను అయితే చాలా బాగున్నాను అనమాట. ఇప్పుడైతే 3 నెలలు పెట్టింది కదా, నర్సు గారు రమ్మన్నారు అనమాట. హాస్పిటల్ కాడికి అయితే సచివాలయం కాడికి రమ్మన్నారు. సచివాలయం కాడికి అయితే రమ్మన్నారు అనమాట. ఇంకా వెళ్ళి ఇంకోలే చెకప్లు చేస్తారో చేయించుకొని చూసుకొని అంటారు. అప్పుడు ఒక సంత కాబట్టి సంత కూడా వచ్చాను. ఓకే, సంత కూడా పోయేసి అనమాట. అంటే ఇప్పుడు అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారంటారు. ఎంత బరువు ఉంది అది ఏంది అది తెలిసి ఇప్పుడు బరువు చెక్ చేస్తారు, హైట్ చెక్ చేస్తారు, చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ తినముందు చేయాలా? ఎప్పుడు చేస్తావు? ఓకే ఓకే, అందుకనే. సో మొత్తానికి అయితే ఇంకా సంతకు కూడా రెడీ అయిపోవాలి కాబట్టి నువ్వు ఒక్కటి ఎట్ట వంగి లేచి ఎత్తుకుంటావు అయితే నేను రాకూడదు ఆడికి. ఓకే, సో మొత్తానికి అయితే నవీనాన్ని తీసుకెళ్తే వెళ్ళిపోతాం సంతకి వెళ్ళిన తర్వాత ఇంకా కొర వీడియో అక్కడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మొత్తానికి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మొత్తానికి మన బొడ్డమ్మి ఈరోజు సంతకైతే పోతుంది. ఇన్ని రోజులకి చాలా రోజులు కదా సంత పోయా. అవును, సో ఓకే బయలుదేరాలి. ఎక్కడ సంచా మందులేదా? బా సత్యాపు త్వరగా. ఇంకా గాయత్రి అయితే అక్కడికి వెళ్ళింది అనమాట. గాయత్రి రాగానే ఇంకా బయలుదేరేస్తామండి. సో మొత్తానికి అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈరోజు గాయత్రి అయితే 19వ తేదీ పెట్టింది కాబట్టి గాయత్రికి అయితే 3వ నెల అయితే అయ్యిందనమాట. సో ఇప్పుడు నవీన కూడా మనతో కూడా వస్తుంది. నవీన ఎవరో కదా మా మధ్యలో అనమాట, పోతుంది కదా ఆ అమ్మాయి, మా మధ్యలో. ఇంకా అమ్మాయి వచ్చి కూరగాయలన్నీ ఎత్తేసుకొని వస్తుంది అనమాట. ఎందుకంటే ఆడ వంగిలు వేయడం కష్టం కదా, అందుకనేసి ఇంక ప్రెగ్నెంట్ కాబట్టి ఇబ్బంది అయిపోద్ది అనేసి నవీనాన్ని తీసుకెళ్తున్నాం. త్వరగా రండి నాయనా. సంతకు రాట్లా రత్న? ఊరికి వెళ్తుందంట. ఓకే ఓకే, సంతకి వెళ్తున్నావు ఒకటి. ఇప్పుడు టైం అయిపోతుంది అడిగి త్వరగా పడతాను. 3:47 టైం ఇప్పుడు. సరే బయలుదేరుతా రండి. చెప్పులు వేసుకో. నా చెప్పులు ఎక్కడ? ఏం పంచింది కండ్రా. ఏందంట ఏదైనా పని చెప్తున్నా రెండో పని సుజిన అది మాట. మొత్తం పైర్లు వేసినాయి. ఇదేం తేనిదే? కదా ఎంత వచ్చింది? 45, 46 వస్తుంది. పట్టుకుంటే వెళ్ళా చూద్దాం. కొంచెం కిందగా అంతే ఉండి చెప్పేస్తాను. 5
5 feet 162 యాదదా 160. ఎట్లా చెప్పేది ఎంత 162 చూపిస్తుంది అంటే 6 అడుగులు 6 అడుగులు అంత ఆ టైప్లో 6 అడుగులు అంటే వాడికి వస్తుంది 5.5 అడుగులు. నన్ను చూడ నేను పట్టుగా చేస్తున్నాను అంతే నేను రాసుకోవాలి. ఒకేలా ఉన్నారు పట్టుకోరా నేను చూస్తా పై నా హైట్ చూద్దాం ఉండా నువ్వు హైట్ కొనవు దానికన్నా. అంతే 170. 170. అయినా కదా అందులో నువ్వు చెడిపోయినా నీది అనుకుందా నాకు మెసేజ్ వచ్చేసింది నాకు అప్పుడే బిడ్డకి 4 నెలల వరకు నీకు ఫోన్ వస్తుంది. ఏనాలా బిడ్డను పెంచాలి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఉన్నది ఏమైనా చెప్తే అంటే కడుపు బురంగా ఉండకుండా స్కానింగ్ పోవాలి ఇంకా ఇక్కడ రాపించుకుని పోవాలన్నా తీసుకొని కాలాస్త్రం చేసుకుంటాను. ఒకటే లేదంటే శోభం నువ్వెంత వచ్చిన అంతేనా 164 పో ఇంతలే వచ్చి 165 ఎందుకు అట్లా ఉండేదా అప్పటికి ఎంత వస్తుంది అక్క 24 25 వస్తుందా 26 దాని ప్రకారం 7671 87 బీపీ చెకప్ చేయడానికి మిషన్ ఇదే నవీన చూద్దాం అనుకున్నా ఫస్ట్ ఏం చెప్పా ఊరికి సీరియస్ అయిపోతుంది డౌట్ వస్తుంది మాకు కోపం ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఏమక్క నేను తగిలించుకో బీపీ చెకప్ చేయాలి డాక్టర్ నేను అయిపోయినా డాక్టర్లు తర్వాత ఉంది గాయత్రి గాయత్రి ఇది ఇప్పుడు బీపీ చెకప్ చేస్తున్నాం నీకు తక్కువ ఉంటుంది బీపీ జడమే
ఏం ఎర్ర పడిపోయిందాక ఎర్ర పడిందే మళ్ళీ నొప్పి. నాకు ఎక్కువ ఉంటుందా అంత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అయితే తను చెయ్యి గొట్ట మంది రావట్లేదు అక్క వస్తుంది అసలు టిపి తక్కువ ఉంటే నాకేమంటే తక్కువే రోజు కొద్దిగా 95 అది తక్కువమ్మా. నాకెంత నీకు ఎంత తెలియదు వచ్చింది 95 వచ్చింది కింద చిన్నది ఉన్నది అదే కదా చూపించు. ఇంత 65 ఉంది. అది మెయిన్దా ఫస్ట్ ఉండేదే కదక్క అడ్డదింట 10 ఉంది ఈ అమ్మాయికి నార్మలా ఇప్పుడు వీళ్ళకి గాయత్రికి ఎంత రావాలక్క ఉప్పు తిన్నైతే నీళ్ళు తాగాలి అవును కరెక్ట్ ఎందుకంటే నేను ఉప్పు ఎక్కువ తింటాను ఇంట్లో నాకు బీపీ పంచారా ఏమన్నా ఫోటోలు తీసుకుంటాం కదా. బ్లడ్ టెస్ట్ చేస్తున్నావు కదా ఇప్పుడు వేసిపోతాక బ్లడ్ టెస్టా ఏ గ్రూప్ తీసుకుంటా మేము అది ల్యాబ్లో చేసుకోవాలి. అది గో ఫస్ట్ చేపించేసి చెకప్ చేసి స్కూల్లో ఒకసారి చేశారు. చాలా తీసుకుని మాటలు ఉండే బాబా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది ఎట్లా ఇదే ఇది చిన్నది బ్లూ కలర్ 123 ఉన్నది ఇది 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 షుగర్ 123. అమ్మా యాక్చువల్లీ 4 గ్రాములు ఉంది పాప. అంటే చాలా తక్కువ. రక్తం వెళ్ళదు మాకు. అమ్మాయికి రక్తం ఎక్కించాలని కూడా చెప్తాను. ఫస్ట్ 8 తినింది. ఇది రాత్రి కొట్టుకోకపోతే చేపలు తింటారా మంచిగా వస్తుందా చేపలు సన్న చేపలు గుడ్డు ఎగ్స్ ఎంత రోజు తినాలి. ఆడ ఆమె ఇస్తే కదా అంగన్వాడ ఇప్పుడు అప్పుడే వస్తుంది. ఈ నెల పెడితే రేపు నెలకు వస్తుంది. సరే సరేలేక ఈ నెల ఆన్లైన్ ఇస్తే రేపు మధ్యాహ్నం పంపితే మధ్యాహ్నం జ్వరం మాత్రం ఈ నెల ఇస్తే జ్వరం మాత్రం దగ్గుకిది. ఇది బ్లడ్ చాలా తక్కువ ఉందంటమ్మా ఇది ఖాతాలోనూ రాత్రి రెండు కొట్టుకో. ఇది ఊరు పెట్టి ఇది రాత్రికి. ఓ పాజిటివా అదో పరిస్థితి. ఏదో కానీ అదే రకం అదే కదా నీదే గ్రూప్ నవీన నాకు స్కూల్లో చేసి సీత చెప్తా పడద్దు దగ్గు మందిగా ఇదే ఇట్లా. ఈరోజు బుక్ రాసినాం రేపు మళ్ళీ రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ పని అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ సంతకైతే వెళ్ళిపోవాలి సో మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది ఈరోజు డాక్టర్ నేనే అయిపోయినా నవీన కూడా టెస్టులు చేసేనా ఎందుకంటే ఎంత పూర్వం ఉందో ఏంది అనేసి మేము చూసుకున్నాం నేనైతే ఎంత ఉన్నాను 65 దో ఒరిజినల్ క్వాలిటీ సరే సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు అయితే ఇలాగ అయిందన్నమాట పని అయితే సక్సెస్ అయిపోయింది ఇంకా అన్ని బుక్ కూడా తీసుకున్నాను ఇంకా స్కానింగ్ అయితే వెళ్ళాలన్నమాట
స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రేపు హాస్పిటల్ రమ్మన్నారు. అదే రేపు హాస్పిటల్ పోయిన తర్వాత సార్ అయితే ఆడ చూసి చెక్ చేసి మొత్తానికి అయితే మొత్తం డీటెయిల్గా రాసిచ్చి స్కానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి మాత్రలు వాడాలి మొత్తం చెప్తారన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బిడ్డ ఆరోగ్యం కోసం అనేకమైన శ్రద్ధలు తీసుకుంటున్నాము. మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి. ఏంటంటే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూసిన అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. షుగర్ కలుసుకున్నంత వరకు అందరికీ బాయ్. ఈరోజు సంతకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సంతకు వచ్చేయండి, అందరూ కలుసుకుందాం.